హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఏం వీడియో చూడబోతున్నామంటే, ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండటం మంచిది. ఏంటి ఆ 5 లక్షణాలు, దేని వలన అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు అని ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. యూస్ఫుల్గా ఉంటుంది, చూడండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మంచిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో చూద్దాము. ఎందుకు ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు పెడుతున్నారు అని అనుకోవచ్చు. మనం కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు అని అనుకోవడానికి లేదండి. కొంతమంది మంచిగా కనిపిస్తారు కానీ మంచివాళ్ళుగా ఉండరు. అసలు ఎలాంటి మనుషులు ఏంటి అని మనం తెలుసుకోవడానికే కొన్ని రోజులు పడుతుంది. ఆ తర్వాత వాళ్ళతో అవాయిడ్ చేద్దామన్నా కుదరదు. మనం బాగా వీళ్ళతో మాట్లాడేసి ఉంటాము, ఫ్రెండ్షిప్ పెట్టుకొని ఉంటాము, సడన్గా కట్ చేయడానికి కూడా ఉండదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పెద్దగా ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళని గమనించి కొన్ని రోజులకు తెలిసిపోతుంది. అప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. ఇలా ఉన్నారు. మొత్తానికి మనం కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం, తక్కువ మాట్లాడటం, వీలైనంత వరకు అసలు మాట్లాడకుండా ఉండటం ఇంకా మంచిది అనమాట. ఏంటవి అని చూద్దాము. ఆ కారణాలు ఒకటండి, నెంబర్ 1 అనుకోండి. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి వ్యక్తులు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసి గొడవలు పెడుతూ ఉంటారండి. కొంతమందికి అది చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉంటుంది అనమాట. అందువలన వాళ్ళకి అలా చెయ్యకుండా ఉండలేరు. ఏం చేస్తారంటే, మనం గమ్మున ఉంటాం, మనల్ని వెతుక్కొని వస్తారు. వచ్చి ఫలాని వాళ్ళు ఇలా కదా అలా కదా అని వాళ్ళే అన్నీ చెప్పేసి మనం అని, లేకపోతే అసలు ఎందుకులేండి మనకి ఇతరుల గురించి అని వదిలేసినా అంతటితో బాగుంటుంది. అలా కాకుండా గబిక్కని నోరు జారి అలా చేశారు ఏదన్నా ఒక చిన్న మాట అన్నా కూడా ఇంకంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని 10గా చేసేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు మాట్లాడినవి వాళ్ళ దగ్గర చెప్పరనమాట. మనం మాట్లాడింది మాత్రమే తీసుకెళ్ళి, నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, లేకపోతే నన్ను ఒక చోట కలిసింది, మీ గురించి తప్పుగా మాట్లాడుతుంది, మీ గురించి తిడుతుంది మిమ్మల్ని, ఇలా చేశారంట అలా చేశారంట అని తన మనసులో తనకున్న ఒపీనియన్ అన్ని వీళ్ళు చెప్పినట్టుగా చెప్పేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అసలు ఎలాంటి గొడవలు ఉండవు, ఏముండవు. ఏంటంటే ఏంటి అనే రేంజ్లోనే ఉంటారు. ఇలా చెప్పేసి గొడవలు పెట్టేస్తారు. వాళ్ళు వచ్చి అడుగుతారు, నువ్వు ఇలా చెప్పావంట కదా మా గురించి అంటే, నేను ఎప్పుడు చెప్పాను, ఎవరు మీకు చెప్పింది అంటే, ఎవరో చెప్పారులే. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పరు, చెప్తే మనకు తెలిసిపోయింది కదా. చెప్తారు నేను చెప్పానని. అస్సలు నా పేరు రాకూడదు, ఇంకేమన్నా ఉందా, మా హస్బెండ్కి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు, నేను మీరు చాలా మంచి వాళ్ళని మీ దగ్గర చెప్తున్నాను అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ పేర్లు బయట పెట్టకుండా మీరు ఎవరి దగ్గర అయితే మీరు చెప్పారు కదా వాళ్ళే వచ్చి చెప్పారు ఇలా అని అన్నారంట అని ఇంకా బ్రహ్మాండంగా పోట్లాట అయింది అనమాట. చివరి వరకు చెప్పరు, అయ్యో మనం నోరే తెరవలేదే ఏంటి మన మీద ఇలా చెప్తున్నారని వీళ్ళు బాధపడుతూ ఉంటారు. సరే మనకెందుకు, ఇంకా వీళ్ళు చెప్తారు గట్టిగా, మీరు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలుగా తెలుసు ఎప్పుడైనా మేము ఎవరి దగ్గర అయినా చెప్పామా, చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తాము, అసలు మీ విషయాలు మాకేం తెలుసు, మేము ఎక్కడో ఉంటున్నాం మీరు ఎక్కడో ఉంటున్నారు, అసలు కలుసుకునేదే తక్కువ, అలాంటప్పుడు మీ గురించి మేము ఎందుకు చెబుతాము, అర్థం చేసుకోండి అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, సరేలే అని వెళ్ళిపోతారు. ఇలాంటి గొడవలు కూడా వస్తాయి. అలాంటప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్పినా మనం వినకూడదండి. లేదు మాకు చెప్పొద్దండి, మాకు నచ్చవు, ఒకే మాటతో కట్ చేయడం, మాకు నచ్చవద్దు, మాకు చెప్పొద్దంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోటి వచ్చేసి ఏం చేస్తారంటే, నెంబర్ 2, కొంతమంది మనం వెళ్ళి ఏదో పలకరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అడుగుతారు, ఏంటో మీ ఇంట్లో ఇలా ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఉద్యోగానికి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, ఏదో ఒక మంచి విషయం గురించి చెప్పామనుకోండి, వాళ్ళు దాన్ని మంచిగానే మాట్లాడరు అనమాట. అలా నా ఇల్లు కడుతున్నారు, అయ్యో చూసి జాగ్రత్తగా కట్టండి, మొన్ననే మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు, గోడలన్నీ లేచినాయి, పైన అన్నీ వేసేసారు, సడన్గా ఒకరోజు నైట్ ఆ ఇల్లు పడిపోయింది, అట్లానే కుప్ప కూలిపోయింది, వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు, లక్షల్లో ఖర్చు పెట్టారు, మొత్తం డబ్బు పోయింది, ఇలా చెప్తారు. అప్పుడు వీళ్ళకి ఏమనిపించింది, ఇల్లు కట్టే వాళ్ళకి, అయ్యో బాబో ఏంటి మనం మంచిదిగా చెప్తే, ఏదో మంచోళ్ళని చెప్తే తెలిసిన వాళ్ళని ఈవిడ స్టార్టింగ్లోనే ఇలా అపశకనంగా మాట్లాడుతుంది అని భయపడతారు కదా. అలా ఏదైనా సరే నెగటివ్గా మాట్లాడతారు. మనం ఏదన్నా చెప్పకపోయినా వాళ్ళే వచ్చి, ఏంటో మొన్న మీ ఇంట్లో ఇది జరిగిందంట కదా మంచిది, ఇలా ఇద్ది అలా ఇద్దని ఇంకా పొద్దుగూకులు చెడు గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళతో మనం
ఏం చేయాలంటే మాట్లాడకుండా ఉండటం మంచిది. అలానే మన ఇంట్లో జరిగే మంచివి అలాంటివి వాళ్ళ దగ్గర చెప్పకుండా ఉండటం మంచిది ఏ విషయం. ఇంకా అలాంటి వాళ్ళని చూడగానే చాలామంది భయపడిపోతారు. వీళ్ళు మన దగ్గరనే కాదు అందరి దగ్గర అలానే మాట్లాడతారు. వాళ్ళకి ఫస్ట్ నుంచి అలా మాట్లాడే అలవాటు. అది మార్చలేరు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు నెంబర్ 3. వీళ్ళేం చేస్తారంటే బాగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంటి దగ్గర కనిపించినా ఎక్కడన్నా కనిపించినా బాగా మాట్లాడతారు, బాగా చేస్తారు. సడన్గా ఎక్కడన్నా కనిపించారనుకో, మనం వెళ్తూ ఉంటాం, వాళ్ళు వస్తూ ఉంటారు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. ఏంటి వీళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు, నిన్న కూడా బాగా మాట్లాడారు మన ఇంటి దగ్గరకు వచ్చి అని అనుకొని వీళ్ళ ఇంటికి వచ్చి భలే బాధపడుతూ ఉంటారనమాట. ఆ రోజంతా సరిగ్గా తినరు, ఏం చేయరు. మనం ఏమన్నా తప్పు చేసామా, ఈవిడ బాగా మాట్లాడే వ్యక్తే ఈరోజు ఎందుకు రోడ్లో చూసి మనతో మాట్లాడకుండా పక్కగా వెళ్ళిపోతుంది చూసి చూడనట్టు. అప్పుడు మనం ఏదో హర్ట్ చేసి ఉంటాం, ఏదో బాధపడేలాగా చేసి ఉంటాం. ఏమన్నానా, నేనేమన్నానని ఆ రోజంతా ఆలోచిస్తూ ఉంటాం, తలనొప్పి కూడా వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు కనిపెడతారు, ఏమైంది నీకు, నేను చూస్తున్నాను, నిన్న అలానే ఉన్నావు, ఈరోజు అలానే ఉన్నావు, డిస్టర్బ్గా ఉన్నావు, ఏమైంది, అసలు ఏం జరిగింది చెప్పు అంటే చెప్పరు, లేదేదో జరిగింది నువ్వు చెప్పు, అది దానికి ఏదన్నా ఉంటే మేము చెప్తాము, అంతటితో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏదైనా మాట్లాడి తీర్చుకోవాలి, అంతేగాని ఇలా ఆలోచించకూడదు, మేమేమన్నా అన్నామా, ఏంటి చెప్పు చెప్పు అంటారు. అప్పుడు పలానా ఆవిడ ఉంది కదండి, మొన్న ఈవినింగ్ కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి తనే బాగా మాట్లాడింది, తలుపు కొట్టి మాట్లాడింది, చక్కగా కూర్చుంది కొంతసేపు, అన్నీ బాగా మాట్లాడింది. నిన్న వెళ్తూ ఉంటే తను ఎదురైంది, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయింది, మాట్లాడలేదు. అప్పుడు నేను ఏదో చేస్తుంటేనే కదా ఆవిడ అలా తిప్పుకొని వెళ్ళిపోయింది చూడనట్లు అని చెప్పగానే, ఓహో ఇదా, ఎవరు ఆవిడేనా అని అడుగుతారు. పలానా ఆవిడ అంటే అవునంటే, నీకు తెలియదు ఈ విషయం, వాళ్ళ అత్తయ్య చెప్తారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ టైపే అంతే, ఇక్కడ బాగా మాట్లాడిద్ది, రోడ్డు మీద కానీ ఎవరన్నా పక్కన ఉంటే కానీ మనం ఎవరో తెలియనట్లు బందాగా వెళ్ళిపోయిద్ది, ఒకలాగా వెళ్ళిపోయిద్ది, గర్వంగా పొగరగా వెళ్ళిపోయిద్ది. అది చూసాను బాధపడ్డావు, తన క్యారెక్టర్ అంతా నువ్వేం చేసి ఉండవు, తను అలానే చేసిద్దంటే అదేంటి, ఇక్కడ చూసినప్పుడు బాగా మాట్లాడుతుంది, రోడ్డులో వెళ్ళేటప్పుడు తన పక్కన ఒక ఆవిడ ఉంది, ఆవిడతో వెళ్తే నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయింది, ఎందుకంటే ఆ అమ్మాయి అలానే, దాన్ని చూసాను బాధపడుతున్నావు అంటే, అప్పుడు ఎందుకు ఇలా నడుచుకోవటం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేయటం ఎందుకు, వేరే ఎక్కడన్నా చూసినప్పుడు ఒకలాగా బిహేవ్ చేయటం ఎందుకంటే వాళ్ళు చెప్తారనమాట. ఆవిడ కొంచెం గెత్తును మెయింటైన్ చేసిద్ది, తనే రిచ్ లాగా కనిపించాలి, బాగా ఇది అయినట్లు, మిగిలిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళు అయినట్లు అలా చూపించుకోవాలి పక్కన వాళ్ళ ముందు, లేకపోతే తెలిసిన వాళ్ళ ముందు అని అలా చేస్తూ ఉంటుంది. నీకు ఇష్టం ఉంటే మాట్లాడమ్మా, లేకపోతే లేదు, దీనికి ఎందుకు ఇంత బాధపడుతున్నా, మాకు తెలియక 2 రోజులుగా మేము బాధపడుతున్నాం, ఈ విషయం తీసి పక్కన పడేయి అంటారు. అప్పుడు అలాంటి వాళ్ళతో మనం ఎందుకు మాట్లాడటం, ఎప్పుడు ఎక్కడ కనిపించినా నవ్వుతూ మాట్లాడితే పర్వాలా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో మాట్లాడడాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలండి. లేకపోతే ఇలానే మనం మూడ్ని పాడు చేసుకొని మనం సరిగ్గా తినకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏమంటారు మీరు చెప్పండి, అంతే కదా. అలాంటి వ్యక్తులని తెలిసినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క టయానికి తగినట్లుగా బిహేవ్ చేసే వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉంటాం మంచిది, బాధపడకుండా ఉంటాం అంతకంటే మంచిది. మాట్లాడితేనే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలా చేసేవాళ్ళు ఉంటారు, అందుకని అలాంటి వాళ్ళని మనం దూరంగా పెట్టడం మంచిది. నెంబర్ 4, వీళ్ళు ఎలా అంటే వాళ్ళే గొప్ప వాళ్ళైనట్లు ఇది కూడా దగ్గర దగ్గర ఇలానే ఉంటుంది, చూపించుకోవాలని చెప్పేసి పక్కన వాళ్ళని అవమానపరుస్తూ కించపరుస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళతో కూడా మనం మాట్లాడకూడదు. ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, పాపం వాళ్ళకి బాగానే ఉంటుంది, అన్నీ నగలు అన్నీ ఉంటాయి, ఏదో బిజినెస్ కోసం వాళ్ళు తీసుకెళ్ళి మనీ జాలేదని పెట్టేస్తారు, తర్వాత విడిపిస్తామంటారు. అప్పుడే రిలేటివ్స్లో ముఖ్యమైన వాళ్ళది ఒక మ్యారేజ్ వచ్చిందండి, ఆ మ్యారేజ్కి వెళ్ళి అవ్వాలి. అయ్యయ్యో ఏమి లేదే అన్నీ పెట్టేసామే, ఒక తాడే ఉంది, ఏం చెయ్యాలి, చూసేవాళ్ళు అనుకుంటారు కదా ఈ అమ్మాయి దగ్గర బాగా నగలు ఉన్నాయి, ఇప్పుడు ఏంటి ఒక్క అదే తాళి చైన్తోనే వస్తుంది అనుకుంటారు, ఏం చేయాలని ఆలోచించేటప్పుడు బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది, నేను ఎప్పుడో ఫ్యాన్సీది ఒక 100 రూపీస్లో కొని పెట్టుకున్నాను, అది ఉంది అంటే, అమ్మ 100 రూపీస్కి ఏమొస్తుంది, మంచిగా ఉండదు అంటే, లేదు చూడండి మంచిగా ఉంది అని చూపించిద్ది అనమాట. ఏమైందంటే దానికి ఉన్న ఒక డాలరు విరిగిపోయిద్ది, అది కూడా విరిగిపోయిద్ది. అమ్మాయి ఆ డాలర్ని తీసేసి ఆ 2 జాయిన్ చేసి చక్కగా వేసుకుంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది అనమాట, హారంలాగా బాగా పెద్దదిగా ఉంటుంది, అదొక్కటి వేసుకుంటే చాలు. నేను ఇదే వేసుకొని వస్తానంటే, తెలియదు ఆ పిచ్చిదిలాగా అంటే, చూడండి మీరే పిచ్చిదిలాగా తెలుస్తుందంటే తెలియలేదు అంటారు.
సరే వేసుకొని వెళ్ళిపోతుంది. ఈ విషయం వాళ్ళ చుట్టాల అమ్మాయికి తెలుసు అనమాట. ఇంకా పెళ్ళికి వెళ్ళగానే అందరూ చూస్తారు అక్కడోళ్ళు. చూసి ఈ మోడల్‌ని చూసి అందరూ భలే లైక్ చేస్తారు. "ఏం డిజైన్ అమ్మా? ఎక్కడ కొన్నావు? ఏ షాప్‌లో కొన్నావు? మాకు కూడా చెప్పు. మేము కూడా కొనుక్కుంటాం. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ చూస్తున్నాము" అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారా. ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికెళ్ళి, "అయ్యో! ఇది గోల్డ్ కాదండి, పిచ్చిది" అని చెప్పలేదు. గోల్డు అని చెప్పలేదు. అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పలేదు. పిచ్చిదంటే వాళ్ళు ఒకలాగా చూస్తారు. గోల్డ్ అంటే రేపు ఫ్యూచర్‌లో తెలిస్తే అబద్ధం చెప్పిందనుకుంటారు. ఈ గొడవలన్నీ ఎందుకని లైట్‌గా స్మైల్ చేసి వదిలేసిద్దనమాట. వదిలేయగానే అక్కడి నుంచి వీళ్ళ చుట్టాలమ్మాయి ఇంకొక అమ్మాయిని చూస్తూ ఉంటది. ఆ అమ్మాయికి తెలుసనమాట ఇది పిచ్చిదని చెప్పేసి. ఒకసారి అడిగి తీసుకొని వేసుకుంటది ఆ అమ్మాయి. అందుకని ఇంకా ఏం చేస్తది, అడిగేసి వచ్చే వాళ్ళందరిని పిలిచిద్ది, "ఇలా రండి, మీరది గోల్డ్ అనుకుంటున్నారా? గోల్డ్ ఎక్కడన్నా ఆ డిజైన్ ఉంటదా? ఉండదు. ఎందుకంటే అది గోల్డ్ కాదు. అందుకని ఇంత మంచిగా చేశారు. ఇది పిచ్చిది. అందువల్లనే ఆ డిజైన్ అంత బాగుంది. మీరు గోల్డ్ అనుకున్నారా? వాళ్ళ నగలన్నీ పెట్టేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు" అని చెప్పేసి తన మెడలో ఉన్నవన్నీ ఇట్లా సర్దుకుంటూ చూపిస్తూ ఉంటది. అందుకే ఆ పిచ్చిది వేసుకొని వచ్చింది అనగానే వాళ్ళు లేదు ఇలా చూసేసి పట్టించుకోరనమాట. సరే అమ్మాయి పిచ్చిది వేసుకుంది. అదొచ్చి ఈ అమ్మాయి చెప్పాలా, అందరి ముందు ఇలా చెప్పి ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేయాలా? ఆ అమ్మాయికి బాధేస్తది. ఆ అమ్మాయి అక్కడి నుంచి వింటదనమాట. అది పిచ్చిదండి, గోల్డ్ కాదని చెప్పేటప్పుడు అమ్మాయి వినేస్తది. వినేసి చాలా బాధపడిద్ది. ఏదో మనం వేసుకొస్తే అందరి ముందు మనల్ని ఇలా ఇన్సల్ట్ చేసిద్దని అమ్మాయి కళ్ళల్లో నీళ్ళొచ్చిద్ది. వెళ్ళిపోయిద్దనమాట. వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ దగ్గర చెప్పిద్ది. "సరే ఊరుకోమ్మా, వచ్చేసాము. ఇంక ఇప్పుడు మధ్యలో వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు బస్సులు కూడా ఉండవు. మన ఊరు వెళ్ళడానికి పొద్దున్నే వెళ్ళాల్సిందే. మ్యారేజ్ చూసుకొని వెళ్తాను. బాధపడక" అని చెప్తారు. ఇంకా తన చైన్‌లన్నీ చూపిస్తే వాళ్ళెవరు పట్టించుకోరు. ఇన్నేసుకున్నా కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్ళకది నచ్చింది కాబట్టి ఆ మోడల్ చూసారు. అయితే మంచి వాళ్ళేం చేస్తారు? చెప్పరు. ఇతరుల పరువును తీయాలని చూడరు గదా! నీకుంది నువ్వేసుకున్నావు, వాళ్ళకి లేదు వాళ్ళేసుకున్నారు. అంతటితో ఊరుకోకుండా ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేసిద్దనమాట. వాళ్ళు, "ఏమ్మా ఇది పిచ్చిదంట కదమ్మా! నువ్వు గోల్డ్‌లాగా గమ్మున నుంచున్నావు మేము అడుగుతుంటే" అని అనరు. డీసెంట్‌గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ అమ్మాయికి ఏమైద్ది? ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవ్వలా. ఈ అమ్మాయే ఇన్సల్ట్ చేయించుకున్నట్టు ఫీల్ అయిందనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్ని నగలు చూపించినా కూడా వాళ్ళు పట్టించుకోలా. గమ్మున వెళ్ళిపోయారు. వాళ్ళేమనుకున్నారు, మంచోళ్ళైతే ఇలా చెప్పరు కదా ఇంకొకళ్ళ మీద. సరే వేసుకున్నారు, పరిస్థితులు బాలేదని. ఈమెందుకు ఇలా మనకు చెప్పడం, అప్పుడు ఆ అమ్మాయిని అవమానపరచాలనే కదా, ఇలాంటి దాంతో ఏంటి మనకు మాటలని వాళ్ళు అనుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఇన్సల్టింగ్ అయ్యింది నీకే కదా. అందుకని ఇలాంటి వాళ్ళతో ఎలాంటి విషయాలు చెప్పకూడదు. గోల్డా, రోల్ గోల్డా ఏమి చెప్పకూడదు. ఎలాంటి విషయాలు షేర్ చేయకుండా ఉండటం మంచిది. అలాంటి వాళ్ళతో మాటలు ఎంతవరకు పెట్టుకోవాలో అంత పెట్టుకుంటేనే మంచిది. చూసారా, అందరి ముందు పరువు తీసేసింది కదా. ఇది ఎలాంటి దానికైనా ఇలాంటి వాళ్ళు ముందుకొస్తారనమాట. ఇదొకటి నెంబర్ 5 అండి. కొంతమంది ఉంటారు, ఇది కాలేజీలో జరిగిద్ది, స్కూల్లో జరిగిద్ది, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర జరిగిద్ది, బంధువుల్లో జరిగిద్ది, అన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటుందండి. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళని ఒక టార్గెట్గా పెట్టుకుంటారు. ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని వీళ్ళని ఎలా అయినా అప్పుడప్పుడు అవమానపరచాలి వీళ్ళని. అసలు వీళ్ళు సంతోషంగానే ఉండకూడదని ఒకటి పెట్టుకుంటారనమాట. విడిగా చూస్తే ఫస్ట్ చెప్పాను అలానే బాగానే మాట్లాడతారు. ఏదన్నా ఇదంటే ఏం చేస్తారంటే ఒక గ్రూప్గా ఫామ్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళే కదా ఇలాంటి వాళ్ళకి గ్రూప్గా వచ్చేది, అంతే కదా. ఒక చెడు చేసే వాళ్ళ దగ్గర అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళే, చెడు లక్షణాలు ఉన్న వాళ్ళే గ్రూప్గా చేస్తారు. ఒక మంచి చేసే వ్యక్తి దగ్గర మంచి లక్షణాలు ఉన్న వాళ్ళే గ్రూప్గా చెబుతారు. ఏదైనా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా వాళ్ళ వాళ్ళ మెంటాలిటీకి బట్టినట్టే ఫ్రెండ్స్ అవుతారు, అంతే కదా. నేనేమైనా తప్పుగా చెప్తున్నానా? అలా ఉంటారనమాట. ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా చేసుకొని కావాలని వాళ్ళని అవమానపరచాలని వాళ్ళ మీద జోకులు వేయటం, వాళ్ళు మంచి శారీస్ కట్టుకున్నా కూడా చూడు వస్తుంది, దీన్ని ఎలా అయినా సరే మనం ఏడిపిద్దామని కూర్చుంటారు. కూర్చొని వాళ్ళ శారీస్ని చూపించుకోవటం, వాళ్ళ నగల్ని చూపించుకోవటం, వాళ్ళేదో గొప్పవాళ్ళు అయినట్టు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవటం, ఈ అమ్మాయిని చూసి ఏడిపించడం, ఏదో చీటి మాటకి అనటం, ఇలా చేస్తారు పెద్దవాళ్ళు. స్కూల్లో పిల్లలు చూసారనుకోండి, ఒక అమ్మాయి అందంగా ఉన్న ఈర్ష్యతో భరించలేరు అనమాట. ఇది ఎలా ఇంత అందంగా ఉంటుంది, మనందరం ఇలా ఉన్నామని ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఏడిపిస్తారు. బాగా చదువుకున్నా కూడా టీచర్స్ పొగుడుతూ ఉన్నారనుకోండి, పిల్లల్లో జలస్ వచ్చి కుళ్ళు వచ్చేసింది. దీన్ని ఎలా అయినా మనందరం చేర్చి ఏడిపిద్దామని చెప్పేసి అందరూ గుంపుగా చేరేసి ఆ అమ్మాయిని ఏడిపించడం, ఇలా చాలా చోట్ల చేస్తూ ఉంటారండి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉందన్నమాట.
కొంతమంది ఉన్నా కూడా పెద్దగా చూపించుకోరు. చక్కగా ఏదో ఒక శారీ కట్టుకొని కొంచెం కావాల్సినంత వరకు వేసుకొని వెళ్తారు. వాళ్ళకున్నది అందరికి చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చి సింప్లిసిటీనే లైక్ చేస్తున్నారు. అందుకని సింపుల్గా ఉంటారు, పెద్దగా దిగేసుకోరు. కొంతమంది వచ్చేసి ఉన్నవి కొన్ని నగలైనా అన్నీ వేసేసుకొని గెత్తుగా కూర్చొని వీళ్ళని కావాలని, పాపం ఏమీ లేదు, మంచి చీరలు కూడా లేవు, నగలు కూడా లేడు హస్బెండ్, నగలు కూడా లేవు హస్బెండ్, ఏం చేయించడం ఒకటి ఉంది, పేదవాళ్ళు ఒకటి ఉంది అని ఇలా చెప్పి చెప్పి గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ చివరికి ఆ ప్లేస్లో లేకుండా వెళ్ళిపోయేలాగా చేస్తారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేలాగా. ఇలా గ్రూపులు ఫామ్ చేసుకొని ఒకళ్ళని టీచ్ చేయటంలో ఏమొస్తుందండి? అదొక సంతోషం అని చెప్పండి. ఇతరుల మనసుని నొప్పించి మనం సంతోషపడేదనేది అదెంత చెడ్డ గుణం అంటే చెప్పలేమన్నమాట. ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు స్పేస్ ఇవ్వకూడదు, వాళ్ళు మాట్లాడేంత వరకు మనం పెట్టుకోకూడదు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళ కళ్ళల్లో పడకుండా ఉండటమే మంచిది. అలాంటి వాళ్ళు ఉన్న దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఇలాంటి వ్యక్తులతో మాటలు పెట్టుకోకూడదు. మాటలు పెట్టుకున్నామంటే మనకే అన్ని రివర్స్లు వస్తూ ఉంటాయి. మనం చెయ్యని తప్పును కూడా చేసామని చెప్తారు, మనల్ని వాళ్ళున్న చోటుకి వెళ్ళామంటే అవమానిస్తారు, ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకి మనం దూరంగా ఉండటమే మంచిదన్నమాట. అలాంటి వాళ్ళ కళ్ళల్లో పడకుండా ఉంటే ఇంకా బెస్ట్. సరే, అన్నిటిని అవాయిడ్ చేయలేము కదండి, కొన్ని చోట్ల కళ్ళల్లో పడాల్సిన అవసరం వచ్చింది. అప్పుడేమంటే మనం వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం మంచిదన్నమాట. లేదు, కనిపించారా అవాయిడ్ చేయలేమని వెళ్ళి మాటలు ఇచ్చామనుకోండి, మనమే ఇబ్బందుల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది అనమాట. ఎలా అయినా సరే మనల్ని అవమానించాలని చూస్తారు. అందుకని ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులతో ఇప్పుడు సొసైటీలో చూస్తే దాదాపు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. అంతకుముందు చూసారంటే అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు. నగలున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చి మన సమాజంలో ఎలా అంటే ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు తక్కువ పొజిషన్లో ఉన్నారు, ఇలా చూసేసి వాళ్ళని దాన్ని బట్టే మాటలు అనేది కొనసాగుతున్నాయి. ఇంకోటి అంతటితో సరే మాట్లాడుకొని దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను మీకు క్లియర్గా. సరే, లేదు నచ్చలేదా మాట్లాడడం మానేసేయాలి, అంతేగాని అవమానించే రైట్స్ ఎవరికి లేదు కదండి. ఎవరికుంటే వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు గమ్మున ఉంటారు. అంతటితో వదులుకోవాలి, కానీ ఇతరులని మనం టార్గెట్ చేసి ఏడిపించకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, దీనికి ఇంకా అదే అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ సమాజంలో ఎందుకు ఇప్పుడు మనుషులు ఇలా తయారయ్యారు, ఇవన్నీ ఇంకొక వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మీరు అందరి గురించి ఇలానే చెప్తున్నారు, మంచి విషయాలు కూడా చెప్పండి అని కొంతమంది అనుకోవచ్చు. ఇలాంటి విషయాలు తెలుసుకుంటేనే మనం అలాంటి వాళ్ళ నుంచి బారిన పడకుండా మంచిగా ఉండటానికి కుదిరిద్ది. అందుకే చెప్తున్నాను. మీకు తెలిసే ఉంటాయి, మీరు కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ఉంటారు. ఇంకా మంచి విషయాలంటే బంధువులందరూ కలిసి ఉండాలి, ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఎక్కడ వదిలేసేయాలి అని ఎంతమందికి ఉంటుందండి చెప్పండి. ఇది కూడా ఒక టాపిక్గా నేను ఒక వీడియో చేస్తాను, వస్తాయి మంచి మంచి వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇవే కాకుండా ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీకు చెప్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.